హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా గబ్బా టెస్ట్ మ్యాచ్ లో 4th డే ఎట్టకేలకు అంటే పెద్ద టెస్ట్ తర్వాత మళ్ళీ ఒక డే మనకు అనుకూలంగా అంటే మన బ్యాటింగ్ యూనిట్ కొంచెం శ్రమ ఉన్నా కూడా మన పర్ఫార్మెన్స్ కంటే కూడా ఈ వర్షం ప్రకృతి మనకు సహకరించి ఈ డే కొంచెం మనకి మనం విన్ అయ్యామని అనుకోవచ్చు. అంటే 9 వికెట్స్ పడిపోయి మనం ఇంకా 199 రన్స్ ట్రైల్లో ఉన్నాం. సో బట్ ఆస్ట్రేలియాతో ఫాలో ఆన్ గండం నుంచి అయితే తప్పించుకున్నాం. సో ఫాలో ఆన్ గండం ఎప్పుడైతే తప్పించుకున్నామో అంటే బూమ్రా అండ్ ఆకాశ్‌దీప్ ఇద్దరు కలిపి దాని నుంచి మనల్ని తప్పించారు. అంతకుముందు జడేజా పర్ఫార్మెన్స్ గాని, కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ గాని చాలా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అండ్ నితీష్ కుమార్ రెడ్డి తక్కువ స్కోర్ చేసినా కూడా వికెట్ పడకుండా జడేజాకు ఒక విధంగా తోడ్పడటం ఇవన్నీ కూడా మంచివే జరిగాయి. బట్ వీళ్ళందరూ అవుట్ అయ్యేసరికి మళ్ళీ బూమ్రా అండ్ ఆకాశ్‌దీప్ ఉన్నారు. అప్పటికి మనం ఒక 40 రన్స్ వరకు ఫాలో ఆన్ గండం తప్పించుకోవాలంటే 40 రన్స్ వరకు చేయాల్సిన ఇది ఉంది. సో ఆ రన్స్ అయితే దాటించారు. స్టిల్ ఇంకా వాళ్ళిద్దరూ వికెట్ ఇవ్వలేదు. 9 వికెట్స్ తోనే ఉన్నాం. సో రేపు మ్యాచ్ వన్స్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడు వరకు ఆడతామనేది తెలియదు. మనం 9 వికెట్స్ తో ఉండి ఎంతవరకు ఆడతామనేది ఎప్పుడు పెద్దగా మనం ఎక్కువ హోప్స్ కూడా పెట్టుకోక్కర్లేదు. బట్ ఆకాశ్‌దీప్ చూపించిన ప్రామిసింగ్ గాని, బూమ్రా చూపిస్తున్న తను ఎలా అయినా మ్యాచ్‌ని గెలవాలి అని బౌలింగ్‌లో గాని, బ్యాటింగ్‌లో గాని తను చూపిస్తున్న ప్రామిసింగ్ గాని కొంచెం మనకు వర్కౌట్ అయితే ఒక 50-60 రన్స్ యాడ్ చేయొచ్చు. లేదా వెంటనే అవుట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉండొచ్చు. బట్ రేపు వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే రేపు ఖచ్చితంగా వర్షం ఉంది. ఈ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ 100% 3 పాట్స్ తీస్తే 70% డ్రా ఈ మ్యాచ్. ఆ డ్రా 70% చేసుకోవడానికి ఎక్కువ చూసేది ఇండియాయే. 70% డ్రా చేసుకోవాలని ఎక్కువ కోరుకునేది ఇండియాయే. అండ్ 30% విన్నింగ్ ఛాన్స్‌లు అనేది 29% ఆస్ట్రేలియాకే విన్నింగ్ ఛాన్స్ ఉంది. 1% మనకి. ఆ 1% కూడా ఆస్ట్రేలియా వాళ్ళు ఏమైనా కొంచెం ఆళ్ళ గురించి వాళ్ళు బాగా ఎక్కువ ఊహించుకొని ఒక 30, 40 రన్‌లో లేకపోతే ఒక సెషన్‌లో ఫుల్‌గా రన్స్ కొట్టేసి గట్టిగా ఒక 100, 150 కొట్టేసి మనకిచ్చేస్తే బ్యాటింగ్ ఇంకా 2 సెషన్స్ ఉన్నాయి. సో మీరు ఈళ్ళని ఎలాగైనా ఔట్ చేసేద్దాం అన్నప్పుడు మనోళ్ళు గట్టిగా ఆడేసి ఆ స్కోర్‌ని కొట్టేసి ఇవన్నీ జరిగితే ఆ 1% విన్ మనకి అవ్వే ఛాన్స్ ఉంది. బట్ ఇదంతా జరగాలి. ఆస్ట్రేలియా విన్ అవ్వాలన్నా, ఇండియా విన్ అవ్వాలన్నా, ఆస్ట్రేలియాకున్న ఆ 29% విన్ అవ్వాలన్నా, ఇండియాకున్న ఈ 1% విన్ అవ్వాలి అన్నా వర్షం పడకుండా ఫుల్‌గా ఒక 100 ఓవర్స్ రేపు జరగాలి. ఇదంతా జరిగే ఇదిలా కనపడట్లేదు. ఎందుకంటే అక్కడ వెదర్ కండిషన్స్ అనేవి కొంచెం రేపు వర్షం పడే ఛాన్స్‌లే ఎక్కువున్నాయి. సో ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ డ్రా అయితే ఆస్ట్రేలియా చాలా ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే పక్కాగా విన్ అవ్వాల్సిన మ్యాచ్ వాళ్ళకి. ఒక విధంగా చెప్పాలి అంటే. సో ఈ మ్యాచ్ ఎలాగైనా వాళ్ళు విన్ అవ్వాల్సిన మ్యాచ్ కాబట్టి ఆస్ట్రేలియా డ్రా అవ్వడం అనేది ఓటమి కిందే. ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయే సిట్యుయేషన్ నుంచి డ్రాకొచ్చాం కాబట్టి బికాస్ ఆఫ్ రైన్స్. సో ఇండియా విన్ అయినట్టే. సిరీస్ 1-1 తోనే ఉంటది. సిరీస్ అనేది ఇంకా లైవ్ గానే ఉంటది. సో మిగతా 2 టెస్ట్‌ల కోసం ఇంకా గట్టిగానే శ్రమించాల్సొస్తది. బట్ ఇండియన్ బ్యాటింగ్ ఏమాత్రం పుంజుకుంటదనేది నాకిప్పటికీ కొంచెం ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. అంటే ఫాలో ఆన్ గండం తప్పించుకోగానే డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ అంటే ఒక అగ్రెసివ్‌నెస్ సెలబ్రేషన్స్ చూస్తుంటే కొంచెం అంటే మనోళ్ళు ఏదో చేయాలనుకుని క్రీజ్‌లోకొస్తున్నారు. అంత ప్రయత్నాలన్నీ ప్రాక్టీస్‌లో చేస్తున్నారు. బట్ ఇంప్లిమెంటేషన్‌కొచ్చేసరికి క్రీజ్‌లో ఏమీ చేయట్లేదు. యశస్వి జైస్వాల్ అయితే చాలా డిసప్పాయింటెడ్‌గా కనిపిస్తున్నాడు. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ స్లో బాల్ అనుకుంటూ ఉండాల్సింది బాస్. దానివల్ల నీ మీద స్టార్క్ పగపట్టి మరి ఆ వికెట్ తీస్తున్నాడు అన్నట్టుగానే అనిపించింది. అండ్ యశస్వి జైస్వాల్ కూడా బ్యాటిల్ ఆఫ్ వర్డ్స్ గాని, బ్యాటిల్ ఆఫ్ గేమ్ గాని 2 కూడా ఓడిపోయినట్టుగానే డిసప్పాయింటెడ్‌గా కనిపిస్తున్నాడు. అండ్ యశస్వి జైస్వాల్ మీద స్టిల్ నాకు నమ్మకం ఉంది. నాకే కాదు చాలా మంది క్రికెట్ లవర్స్‌కి నమ్మకంగానే ఉంది. ఎందుకంటే అతను మళ్ళీ థింగ్స్‌ని పుల్ ఆఫ్ చేయగలడు. బట్ అది రేపు ఏమాత్రం అవకాశం వచ్చినా కూడా చేయడానికి ట్రై చేయాలి. రేపు ప్రాబబ్లీ ఆస్ట్రేలియా కూడా కొంచెం ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకోవాలని అనుకోవాలి. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. డ్రా చేసుకునే ఆప్షన్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఫాలో ఆన్ ఆప్షన్ లేదు. సో వాళ్ళు బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ చేయడానికి ఆల్రెడీ 199 రన్సే ట్రైల్‌లో ఉంది. వాళ్ళు ఎంతవరకు బ్యాటింగ్ చేస్తారు? ఓకే. మ్యాచ్ బాగా 100 ఓవర్స్ జరిగిందనుకోండి. ఒక 30 ఓవర్స్‌లో ఆళ్ళొక మంచి స్పీడ్‌గా బ్యాటింగ్ చేస్తూ ఒక 150 వరకు కొట్టేసారనుకుందాం. సో అప్పుడు 350 అంటే బూమ్రా, ఆకాశ్‌దీప్‌లో ఎవరో ఒకళ్ళు ఆల్ ఔట్ అయిపోతే వీళ్ళిద్దరూ ఔట్ అయిపోతేనే వాళ్ళకి ఆ ఛాన్స్ వస్తది. సో 350 ఎంతో టార్గెట్ ఇచ్చి మనకి దిగి బ్యాటింగ్ చేయమని చెప్పి ఇంకా రిమైనింగ్ 70 ఓవర్స్‌లో మనల్ని ఆల్ ఔట్ చేసేసే ఛాన్స్ ఉండొచ్చు వాళ్ళకి. బట్ అదే టైంలో మనోళ్ళు ఏమైనా ఒక్కసారి బాగా అందరూ ఫామ్‌కొచ్చేసి ఆడేస్తే ఈ మ్యాచ్ అనేది విన్నింగ్ ఏదో ఒక సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. బట్
ఆస్ట్రేలియా అంత థింక్ చేస్తుందా అనేది ఇంకా తెలీదు. బట్ ఆస్ట్రేలియా కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి థింకింగ్ అనేది చేస్తది. బట్ ఈ మధ్య కాలంలో ఇలాంటి థింకింగ్ చేసిన టీమ్స్ కొంచెం బోల్తా పడడం జరిగింది. సో, ఇది మనం మాక్సిమం డ్రా కోసమే చూడాలి. బట్ మన బ్యాటింగ్ యూనిట్ ఏం ఆలోచిస్తుందసలు? అంటే ప్రతిసారి ఒకేలాగా ఔట్ అవ్వడానికి రీజన్స్ వాళ్ళకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోహ్లీ అదే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఎళ్ళే బాల్‌ని ఆడుతూనే ఉన్నాడు. ఆ బాల్ ఆడుతున్నప్పుడల్లా వద్దు, వద్దు, వద్దు అని చెప్పాలనిపిస్తుంది కోహ్లీకి వినిపించేలాగా. బట్ కోహ్లీకి తెలుసు. బట్ ఎందుకు అలా ఆడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. లేదు ఈ బాల్‌ని నేను ఎలాగైనా సక్సెస్‌ఫుల్ బాల్‌గా మలచాలని ట్రై చేస్తున్నాడా ఏమో మరి తెలీదు. అంటే ఔట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వచ్చే బాల్స్‌ని నేను ఇక్కడి నుంచి 4లు, 6లు కొడతాను. లేకపోతే రన్స్ చేస్తాను. ఔట్ అవ్వకూడదు. ఔట్ అవ్వనంత వరకు కూడా నేను ఇది ప్రయత్నిస్తూనే ఉంటాను. ఔట్ అవుతూనే ఉంటాను అని శపథం కట్టుకున్నాడో మరి నాకేం అర్థం అవ్వట్లేదు. బట్ కోహ్లీ అలా ఔట్ అవ్వడం, రోహిత్ శర్మ ఔట్ అవ్వడం అనేది అసలు ఎందుకు ఔట్ అవుతున్నాడనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ నాకు తెలిసి కొంచెం ఒక వేరే మోడ్‌లోకి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. అంటే ప్రాబబ్లీ రోహిత్ శర్మ తను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అయ్యాక రిటైర్మెంట్ ప్రకటించేద్దాం అనే మూడ్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కెరియర్‌కి వైట్ బాల్ ఒక్కటే చూద్దాము. అంటే ఓన్లీ వన్ డేలో ఒక్కటే ట్రై చేద్దాము అని అనుకోవచ్చు. సో, రోహిత్ శర్మ ఆ థాట్ ప్రాసెస్‌లోకి వెళ్తున్నాడా అని నాకైతే అనిపిస్తుంది. కోహ్లీ అయితే అంత వేగంగా గివ్ అప్ ఇవ్వడు. అంటే రోహిత్ శర్మ గివ్ అప్ ఇచ్చేస్తాడని కాదు గానీ, తనకి తన కెరీర్ అనేది సాటిస్ఫాక్షన్‌గా ఆల్రెడీ ఉందని ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ ఒక ఐసీసీ టైటిల్ వచ్చింది. అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కూడా వచ్చుంటే బాగున్నది. వస్తే బాగుంటదని అనుకుని ఉంటాడు. బట్ ఆ న్యూజిలాండ్‌తో 3 మ్యాచెస్ 0-3తో ఇండియా వైట్ వాష్ అవ్వడం అనేది కొంచెం మింగుడు పడని విషయం. సో, దానివల్లే మనకసలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేస్ అనేది చాలా టఫ్ అయిపోయింది. ఆ 3 గెలిచుంటే మనం అసలు ఈ ఆస్ట్రేలియా సిరీస్ కోసం పెద్దగా ఆలోచించకపోదుము. అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కెళ్ళడానికి. బట్ ఆస్ట్రేలియా సిరీస్ అనేది మనకప్పుడు బూస్టింగ్ సీరీస్‌గా ఉండు. బట్ ఇప్పుడు ఇదేంటంటే డూ ఆర్ డై సీరీస్‌గా మారిపోయింది. సో, రోహిత్ శర్మ ఎలా థింకింగ్‌లో ఉంటాడు? ఏ థాట్ ప్రాసెస్‌లో తను నడుచుకుంటున్నాడనేది తెలీదు. అండ్ గౌతమ్ గంభీర్, మార్నీ మార్కెల్ వచ్చాక యాక్చువల్‌గా బుమ్రాకి మార్నీ మార్కెల్ అవసరం పెద్దగా లేకపోయినా, సిరాజ్ అండ్ మిగతా బౌలర్స్ మార్నీ మార్కెల్‌ని నుంచి మంచి సలహాలు తీసుకుంటే బావుంటదని అనిపించింది. మార్నీ మార్కెల్‌ని వాళ్ళు అంత కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటున్నారో లేదో తెలియట్లేదు. ఎందుకంటే సిరాజు సడెన్‌గా బౌలింగ్ బాగేసేస్తాడు. సడెన్‌గా అస్సలు పూర్తిగా లైన్ అండ్ లెంత్ అన్నీ మిస్ అయిపోతాడు. రన్‌లు ఇచ్చేస్తాడు. వికెట్ కావాలన్నప్పుడు వికెట్ ఎప్పుడు తీయడు. మనకెప్పుడైనా వికెట్ చాలా నీడ్‌గా అనిపించినప్పుడు ఎప్పుడు కూడా 90% మనకి వికెట్ తీసేది బుమ్రానే. మిగతా 10% ఎవరో ఒక బౌలర్ వచ్చి తీస్తున్నాడు. ఆ 10%లోనే సిరాజ్ కూడా ఉంటాడు తప్ప 90% మనకి వికెట్ కావాలంటే వచ్చి ఇచ్చేది బుమ్రానే. సో, మార్నీ మార్కెల్ నుంచి బౌలింగ్ యూనిట్ కొంచెం బాగా ఇది తీసుకోవాలి. ఎందుకంటే మార్నీ మార్కెల్ మంచి సక్సెస్‌ఫుల్ బౌలర్. సౌత్ ఆఫ్రికా టీమ్‌కి. సో, గంభీర్ ఏరుకోరి తెచ్చుకున్నాడు. సో, మార్నింగ్ మార్కెల్ నుంచి వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారో తెలీదు. అంటే ఏవో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా! సీనియర్ బౌలర్‌గా. సో, అలా నేర్చుకోవాలి. అండ్ కోహ్లీ తన టెక్నిక్‌ని తన వీడియోలు చూసైనా తనొకసారి ఎందుకంటే హ్యాజిల్‌వుడ్, కోహ్లీ కాంబినేషన్ అనేది చాలా డేంజరస్ కాంబినేషన్‌గా కోహ్లీకి మారబోతుంది. ఎందుకంటే హ్యాజిల్‌వుడ్‌ని కోహ్లీ కోసమే అసలు ఒక ప్రణాళికగా ఉంచినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాజిల్‌వుడ్ ఎప్పుడు బౌలింగ్ ఏసినా కోహ్లీ ఔట్ అయిపోతున్నాడు. కోహ్లీ వచ్చాడంటే హ్యాజిల్‌వుడ్ చేతికే బాల్ ఇస్తున్నారు. కోహ్లీ ఔట్ అవుతున్నాడు. ఆ టైప్ బాల్స్ ఏస్తున్నారు. ఆ టైప్ అంటే కోహ్లీ ఈ బాల్‌ని ఎలాగైనా గెలుకుతాడని క్లారిటీ వాళ్ళకొచ్చేసింది. అండ్ పంత్‌ని కమిన్స్ సెట్ చేసిన విధానం అనేది చాలా అసలు అంటే ఇంతకు ముందు వరకు కమిన్స్‌కి ఎప్పుడు పంత్ ఔట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఈ 3 సార్లు ఆల్రెడీ పంత్‌కి ఔట్ అయిపోయాడు. ఈ 3 టెస్ట్ మ్యాచ్‌ల్లో. సో, పంత్‌ని కూడా వాళ్ళు కాలిక్యులేట్ చేసేసారు. బట్ పంత్ వచ్చే టైం అనేది ఆల్‌మోస్ట్ 10-15 అవర్స్ లోపలే వచ్చేస్తున్నాడు పంత్. కాస్త బాల్ హోల్డ్ అయ్యాక పంత్ ఆడుకుంటాడొచ్చి. ఫస్ట్ ఓపెనర్స్ ఎవరున్నారో వాళ్ళు బాల్‌ని కొంచెం హోల్డ్ చేయాలి కదా! రాహుల్ యాక్చువల్‌గా బాగా ఆడుతున్నాడు గానీ, ఆ సెంచరీస్ కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఆ 2 సెంచరీస్ మిస్ అయినట్టే ఆల్‌మోస్ట్. సో, సెంచరీస్‌ని కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. మంచి స్టార్ట్స్ వచ్చినీటిని అట్‌లీస్ట్ ఇలాగ 80 రన్స్‌గా కూడా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు కొన్ని సార్లు. బట్ రాహుల్ కోసం ఇప్పుడు ఎక్కువ పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు. కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కోసమే డిస్కస్ చేయాలి. కోహ్లీ ఫ్యాబ్ 4లో అసలు లేడనే అనిపిస్తుంది నాకైతే టెస్ట్ మ్యాచ్ పరంగా. ఒకప్పుడు ఫ్యాబ్ 4 అంటేనే కోహ్లీ నంబర్ 1, నంబర్ 2 మిగతా ఎవరొస్తారన్నట్టుగా ఉండేది. ఇప్పుడు నంబర్ 1 టెస్ట్‌లో జోయ్ రూట్ చాలా గట్టిగా స్థిరపడిపోయాడు. అండ్ నంబర్ 2 కేన్ మామ్ కూడా
స్థిరపడిపోయాడు. నంబర్ 3 స్మిత్ ఫార్మ్ అంతగా లేకపోయినా కూడా తను కూడా ఒక ఫార్మ్‌కి వచ్చాడు. బట్ కోహ్లీ ఎందుకు అంతగా ఇదిగా కనబడట్లేదు. కాన్ఫిడెంట్‌గా ఆఫ్ ద ఫీల్డ్ ఉంటున్నాడు. మనం బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫీల్డ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉంటున్నాడు. బట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎందుకో కాన్ఫిడెంట్‌గా ఉండట్లేదేమో అనిపిస్తుంది. అంటే తను రావడం కాన్ఫిడెంట్‌గానే వస్తున్నాడు. బట్ ఔట్ అయ్యే తీరు చూస్తుంటే ఎక్కడో ఇది మిస్ అవుతుంది. సో, తనని ఎవరైనా గట్టిగా చెప్పాలి. ఆ బాల్ వదిలేయ్. నీ దగ్గరకొచ్చిన బాల్‌నే కొట్టు అన్నట్టుగా చెప్పాలి. చాలా గట్టిగా చెప్పాలి. లేదా తనే చాలా గట్టిగా అదొక దీక్షలాగా చేయాలి. లేదంటే కోహ్లీ టెస్ట్ కెరీర్ అనేది కొంచెం అభిమానులు ఆశించిన స్థాయిలో, తను కూడా ఆశించిన స్థాయిలో ఎండ్ అవ్వకపోవచ్చు అనేది నా బాధ, భయం. సో, కోహ్లీ దీని గురించి మనకంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఇంప్లిమెంటేషన్‌లో ఎక్కడ మిస్ అవుతుందనేది తెలీదు. కోహ్లీ బ్రేక్స్ కూడా తీసుకుంటున్నాడు టెస్ట్ క్రికెట్‌కి. అయినా కూడా వచ్చినప్పుడు మాత్రం ఆ పాత కోహ్లీ మనకు కనబడట్లేదు. మొన్న వచ్చిన సెంచరీ కూడా కంఫర్టబుల్ జోన్‌లోనే వచ్చింది. అంటే ఆ టైంలో లీడ్ ఎక్స్‌టెండ్ చేయడానికి బాగా ఉపయోగపడింది గానీ, బట్ ఆ సెంచరీ నిజంగా అంత నీడ్ సెంచరీ కాదు మనకి. కోహ్లీ చేసిన సెంచరీస్ అన్ని టెస్ట్‌లో చాలా ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్‌లో డబుల్ సెంచరీస్ గానీ, ఈవెన్ 50స్ కూడా ప్రతీది కూడా కోహ్లీ చేసిన ఆ పరుగులనేవి చాలా కాంట్రిబ్యూషన్ ఇచ్చాయి. టీమ్‌కి చాలా ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్ లోనే వచ్చాయి. బట్ ఇప్పుడు అది రావట్లేదు. అండ్ శుభ్మన్ గిల్ చాలా ఆలోచించాలి. నేనెందుకు ఇలాగ శుభ్మన్ గిల్ కోసం పెద్దగా ఆస్ట్రేలియన్ టీమ్ ఒక పెద్ద డేంజరస్ ప్లేయర్ అన్నట్టు కూడా థింక్ చేయట్లేదు. ఒక నార్మల్ ప్లేయర్ అన్నట్టే థింక్ చేస్తున్నారు. సో, శుభ్మన్ గిల్ దాన్ని ఒక స్టేట్మెంట్‌గా ఇవ్వాలి. ఇంకా 2 టెస్ట్ మ్యాచ్‌లోనే రేపు కూడా బ్యాటింగ్ ఛాన్స్ ఉంది మనకి. ప్రాబబ్లీ ఆస్ట్రేలియా ఏమైనా ఇస్తే. సో, శుభ్మన్ గిల్ ఆలోచించుకోవాలి. అండ్ శుభ్మన్ గిల్ కూడా కోహ్లీ లాగా అనవసరమైన షాట్లు ఆడుతున్నాడు. యశస్వి జైస్వాల్ కాస్త కుదురుకొని హిట్టింగ్ చేయాలి. అంటే తన నేచురల్ గేమ్ ఆడొచ్చు. బట్ తను కొంచెం లేదు నేను ఈ ప్లేయర్‌ని డామినేట్ చేస్తాను. ఆ వే నుంచి బయటకొచ్చి ఈ బాల్‌ని డామినేట్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ బౌలింగ్‌ని నేను డామినేట్ చేస్తాను అన్న మూడ్‌లోకి వచ్చేయాలి. సో, అప్పుడు పక్కాగా యశస్వి జైస్వాల్ నా ప్లేయరు. యాక్చువల్‌గా ఆస్ట్రేలియా థ్రెట్‌గా ఫీల్ అయ్యే ప్లేయర్ యశస్వి జైస్వాలే. అందుకే వాళ్ళు యశస్వి జైస్వాల్‌ని ఔట్ చేస్తున్నప్పుడల్లా చాలా సెలబ్రేట్ ఎక్కువ చేసుకుంటున్నారు. అలాగే పంత్‌ని కూడా వాళ్ళు థ్రెట్‌గానే ఫీల్ అవుతున్నా, పంత్ వచ్చే టైంకి ఆల్మోస్ట్ మ్యాచ్ అనేది 70-30గా అయిపోతుంది. పంత్ ఔట్ అయ్యాక ఇంకా అది ఇదైపోతుంది. నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ కొంచెం అంత బాగా పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. కొంచెం ఇదిగా ఆల్రెడీ నితీష్ కుమార్ అంటే కొంచెం ఆడే ప్లేయర్స్ మీద మనం ఎక్కువ నిఘా పెడతాం కదా! అస్సలు ఆడని ప్లేయర్స్ మీద మనం నిఘా పెట్టం కాబట్టి, నితీష్ కుమార్ రెడ్డి మీద ఆల్రెడీ బాగానే కాళ్ళు దువ్వుతున్నారు అందరూ. ఏంటి ఇంత చీప్‌గా ఔట్ అయ్యాడని. బట్ 60 బాల్స్ వరకు ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి. అండ్ తను రెగ్యులర్ గేమ్ ఆడలేదు. ఎందుకంటే జడేజా ఒక ఎండ్‌లో బానే ఆడుతున్నాడు. అండ్ ఇప్పుడు మనం ఇంకా స్కోర్ చేయాలి కాబట్టి గాబరాగా వికెట్ పారేసుకోకూడదు అన్న ఉద్దేశంతోనే బౌలింగ్ చాలా బాగా ఏస్తున్నారు కాబట్టి, తను చాలా జాగ్రత్తగా ఆడాడు. సో, నితీష్ కుమార్ రెడ్డి ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌గా మారబోతున్నాడు. అలాంగ్ విత్ యశస్వి జైస్వాల్ అండ్ రిషబ్ పంత్ ఇంకా సుమన్ గిల్‌తో పాటు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డిని ఇప్పుడు పక్కన పెట్టే సమస్యే లేదు. పెట్టకూడదనేది నా ఉద్దేశం. అట్‌లీస్ట్ ఒక 3, 4 సీరీస్‌లు కరెక్ట్‌గా ఇచ్చి తన బౌలింగ్‌ని అన్నిటిని యుటిలైజ్ చేసుకుంటే తను పక్కాగా వికెట్ తెస్తాడు. నిన్న కూడా బుమ్రా స్టార్టింగ్‌లో వికెట్లు తెస్తున్నప్పుడు కొద్దో గొప్ప హెల్ప్ చేసింది నితీష్ కుమార్ రెడ్డి. బట్ అంత బాగానే బౌలింగ్ ఏస్తున్నా కూడా ఎందుకో ఎక్కువ ఇవ్వట్లేదు తనకు బౌలింగ్. తనకి రెగ్యులర్‌గా ఇస్తూ ఉండాలి. ప్రాబబ్లీ ఇండియాలో మ్యాచ్‌లు అయినప్పుడు తనకి ఇస్తే ఈ పిచెస్ మీద కొంచెం ఇంకా బాగా పేస్ రాబట్టడానికి ట్రై చేస్తే అప్పుడు తన బౌలింగ్ మెరుగుపడుతదన్నది నా ఉద్దేశం. ఓవరాల్‌గా అయితే ఈ మ్యాచ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. మ్యాచ్ వెనకాతల జరిగిన ఈ థింగ్స్ కోసమే ఎక్కువ డిస్కస్ చేస్తున్నాను. మ్యాచ్ అయితే మాత్రం ఇవాళ వర్షం పడుతూ, ఆగుతూ ఇలాగే అవుతుంది. సో, మేబీ ప్లేయర్స్ అంటే బాగా ఆడిన ప్లేయర్స్‌కి అది డిస్టర్బెన్స్‌గా అయ్యుండొచ్చు. ఆపోజిట్ ఎండ్‌లో ప్లేయర్స్‌ని ఔట్ చేయడానికి ఆస్ట్రేలియాకి అది మంచి అవకాశంగా కూడా మారింది. ఎందుకంటే కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడు. బట్ ఈ వర్షం ఆగి పడటం, మ్యాచ్ ఆగి అవ్వడం వీటి వల్ల కేఎల్ రాహుల్ కాస్త ఇబ్బంది పడ్డాడు. మిగతా ప్లేయర్స్ అయితే మాత్రం వర్షం నుంచి రాగానే కూడా ఔట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో, ఆస్ట్రేలియాకి అదైతే బాగా కలిసొచ్చింది. రవీంద్ర జడేజాని ఓన్లీ బ్యాటింగ్ కోసమే తీసుకున్నారు కాబట్టి, తను బ్యాటింగ్ ఏ విధంగా చేయాలో ఆల్మోస్ట్ మిగతా ప్లేయర్స్‌తో పోల్చుకుంటే టాప్ నాచ్ గానే బ్యాటింగ్ చేశాడు. మిగతా వాళ్ళందరూ ఓకే. బుమ్రా అండ్ ఆకాశ్‌దీప్ నిజంగా ఫాలో ఆన్ గండం నుంచి అయితే తప్పించారు. ఇన్ కేస్ ఫాలో ఆన్‌కి ముందు ఆల్ ఔట్ అయిపోయి ఉంటే, ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మనకు ఛాన్సులు చాలా ఎక్కువుండేది. ఎందుకంటే ఆహ్, మనం దాన్ని ముందు దాటాలి. సో, దాన్ని ముందు దాటాలనేది రేపంతా ఆల్మోస్ట్ ఇవాళ నుంచి రేపంతా కూడా ఆడాలి కాబట్టి ఆస్ట్రేలియా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు థింక్ చేస్తారు. వీళ్ళు విన్ అవ్వడానికి ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి మనం ఎంత కొట్టాలి స్కోర్, ఎంత టార్గెట్ ఇవ్వాలి అనేది కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే మనలో ఎంత ఇప్పుడు ఫామ్‌లో లేకపోయినా కూడా ఒక్కొక్కసారి అందరూ ఫామ్‌కొచ్చేస్తే అది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది కాబట్టి ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ని డ్రా అయిపోతుంది అన్నది అస్సలు ఒప్పుకోలేదు. బట్ అయిపోవచ్చు మాక్సిమం.
ఓవరాల్ గా అయితే మాత్రం ఈ మ్యాచ్ డ్రా అవ్వడం అనేది ఇండియాకి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆశలు అనేది ఇంకొంచెం పటిష్టం అంటే హోప్స్ పెట్టిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోయి ఇంకా ఒక మ్యాచ్ డ్రా అయింది. సో 2 మ్యాచ్లు గెలిస్తే 3 మ్యాచ్లతో మనం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఓవరాల్ గా అయితే మాత్రం హోప్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఈ ఈ మ్యాచ్ 4th డే వరకు జరిగిన విషయాలపై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.